వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైంది. పార్టీ హిస్టరీలోనే అతి స్వల్ప సీట్లు ఆ పార్టీకి రావడానికి జగన్ స్వయం కృతాపరాధమే కారణం. ఆయన ఒక బబుల్లో ఉండిపోయారు. ఆయన ఎవరిని కలవరు, ఎవరిని నమ్మరు. తనకు అందిన వార్తలే నిజమని నమ్ముతారు. అదే ఫ్యాన్ పార్టీ కొంప ముంచిందని ఇప్పుడు నేతలు వాపోతున్నారు. జగన్ను కలిసేందుకు కూడా వీలు లేని పరిస్థితులు ఆయనే కల్పించుకున్నారు. ఇందులో 50% తప్పిదం వైసీపీ అధినేత వైఎస్ జగన్దే. మిగిలిన 50% మాత్రం చుట్టూ ఉన్న అధికారులు నేతలదే అని చెప్పాలి. ఎందుకంటే జగన్ వారి మాటలే నమ్మి చివరకు నిండా మునిగారు. సరే, ఓటమి పాలైన తర్వాత విమర్శలు సహజమే అయినప్పటికీ కొన్ని రోజులు భరించాల్సి ఉంటుంది. వాస్తవాలను ఇప్పటికైనా తెలుసుకొని నేల మీదకు దిగి వస్తే భవిష్యత్తు ఉంటుంది. జగన్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఆయన మొండితనం ఒకటి కారణమైతే మరొకటి చుట్టూ ఉన్న కోటరి. అందులో ఇటీవలే పదవి విరమణ చేసిన ధనుంజయ రెడ్డి ఆయన అంతా తానే అయి వ్యవహరించారు. జగన్ ఏం చేయాలో ఆయనే చెబుతారు. జగన్ను ఎవరు కలవాలో ఆయనే నిర్ణయిస్తారు. ఎవరికి టికెట్ దక్కాలన్నా ధనుంజయ రెడ్డి ఆశీస్సులు పొందాల్సిందే. అందుకోసం సీనియర్ నేతలు సైతం ధనుంజయ రెడ్డి ఆశీస్సుల కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. ధనుంజయ రెడ్డి అనుమతి లేనిదే జగన్ను ఎవ్వరూ కలవలేని పరిస్థితి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉంది. చివరకు ఎన్నికల్లో టికెట్లు దక్కని వారిని కూడా ధనుంజయ రెడ్డి టీం బుజ్జగింపులు జరిపిందంటే ఆయన ప్రభావం జగన్ వద్ద ఎంత మేరకు పనిచేసిందో చెప్పవచ్చు. ఇక ఓటమి తర్వాత ధనుంజయ రెడ్డి మీద పార్టీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్ చుట్టూ చేరి చెడగొట్టారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను కూడా జగన్ని కలిసే పరిస్థితి ఉండేది కాదని జక్కంపూడి రాజా బహిరంగంగా విమర్శించారంటే ఆయనపై ఎంత ఆగ్రహం నేతల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ధనుంజయ రెడ్డితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే రకమైన పాత్రను పోషించారు అనే విమర్శలు పార్టీలో గుప్పుమంటున్నాయి. అంతా ఆయన అయి వ్యవహరించారు. జగన్ ఆదేశాలను అమలు చేస్తారని బయటకు చెబుతున్నా జగన్కు తప్పుడు సమాచారం అందించడంలో సజ్జల ముందుంటారని చెబుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో విభేదాలు నేతల మధ్య ముదురుతున్నా వాటిని పరిష్కరించకుండా ఒకరి వైపు కొమ్ము కాసారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటమికి జగన్ ఎంత కారణమో సజ్జల కూడా అంతే కారణమన్న వ్యాఖ్యలు పార్టీ నేతలు చెబుతున్నారు. అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో గుప్పుమంటున్నా ఇప్పుడు ఓటమి తర్వాత అవి మరింత బహిర్గతమయ్యాయి. మొత్తం మీద జగన్ ఓటమికి వీళ్ళిద్దరూ ప్రధాన కారణాలుగా నేతలు నేరుగా చెబుతూ ఉండడం విశేషం.